హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్కి టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉందండి. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దాని మీద క్లిక్ ఇచ్చి జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఏంజల్ బ్రోకింగ్, ఎలిస్ బ్లూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇకపోతే అనాలిసిస్లోకి వచ్చామంటే మనము ఫ్రైడే రోజు అనాలిసిస్లో ఏం చెప్పానంటే 34,600 నుంచి 34,800 అనేది చాలా మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పాను. సో అది అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బై పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో కాకపోతే ఇక్కడ ఆ రెసిస్టెన్స్ దగ్గర కరెక్ట్గా రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పాను. సో అక్కడ నుంచి మనకి రివర్స్ వచ్చింది. మార్నింగ్ మనకి ఫ్లాట్గా కానీ కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే అక్కడ వరకు ఈజీగా వెళ్తుందని చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇప్పుడు మేజర్ వచ్చేసేసి 34,400 అండి. దీన్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ చేసిన, సో దీన్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ చేసిన, లేకుంటే గ్యాప్ అప్, డైరెక్ట్ గ్యాప్ అప్ దీనిపైన అయినా కానీ మనకి నెక్స్ట్ మేజర్ లెవెల్ వచ్చేసేసి ఏంటంటే 34,650 నుంచి 34,800 వరకు ఉందండి. ఓకే, సో ఇది మనకు వచ్చేసేసి రెసిస్టెన్స్ జోన్ అండి. ఇప్పుడు 34,650 నుంచి 34,800 వరకు. సో దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ మనకి. చూసారు కదా, నేను అట్లాగే నిఫ్టీలో కవర్ చేస్తూ ఈ గ్యాప్లో గిన మనకి రివర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పాను. సో బ్యాంక్ నిఫ్టీలో చెప్పడానికి మర్చిపోయాను. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కానీ భారీ రెసిస్టెన్స్, భారీ సపోర్ట్ అని నేను చెప్తున్నా అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్ లైక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకునే ఉంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు రేపటి మార్కెట్కి వస్తే రేపు మేజర్ లెవెల్ వచ్చేసేసి మనకు 34,000 అండి. సో ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ 34,000ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 34,000ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 33,600 అండి. అలా కాకుండా డైరెక్ట్గా భారీ గ్యాప్ అప్ వచ్చేసేసి 33,700, 600 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే కొంచెం సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అప్పటికి కూడా లోయర్ లోస్ ఏమన్నా చేస్తూ ఉంటే, అంటే అంత గ్యాప్ డౌన్ అయినా కానీ లోయర్ లోస్ చేస్తూ ఉంటే ఏమని అర్థం, బేరిష్గా ఉన్నట్టు అర్థము. సో షార్ట్ పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వచ్చినట్టు అనిపించింది అంటే తర్వాత 34,000 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందండి. సో ఈ రెండింటి మధ్యలోనే ప్రైస్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందండి, 33,600 నుంచి 34,000 దాకా. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి రేపు పొద్దున, గ్యాప్ అప్ అంటే అట్లీస్ట్ 34,400 క్రాస్ చేసేంత వరకు మనకి ఏం పెద్ద మూవ్మెంట్ ఉండకపోవచ్చు అండి. ఇక్కడ ఓపెన్ అయినా కానీ మనకి ఏంటంటే 34,800 మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటిల్ అన్లెస్ డైరెక్ట్ గ్యాప్ అయిపోయి 34,800 బ్రేక్ అయితే మొన్న చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఉందండి. ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను ఇది. ఆ గ్యాప్ కవర్ అవుతుందా లేదా అనేది సమస్య. 34,800 పైన డైరెక్ట్ గ్యాప్ అప్ అయితే తప్పితే ఇది అయ్యే ఛాన్సెస్ అయితే నాకేం కనిపించట్లేదు. సో అంత భారీ గ్యాప్ అప్లు వచ్చి అట్లీస్ట్ 34,400 క్రాస్ అయిన తర్వాతే ఏమన్నా బయింగ్, హయ్యర్ హైస్ ఏమైనా చేస్తే బయింగ్ ఆపర్చునిటీ చూసుకుంటే బెస్ట్. లేకుంటే బయింగ్ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. చిన్న గ్యాప్ అప్స్ 34,400 పైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ నాకు తెలిసి 34,400 బ్రేక్ అయ్యి కొంచెంసేపు సస్టైన్ అయితేనే మళ్ళీ 34,800 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది ఇక్కడ. సో ఇవన్నీ క్రాస్ అయ్యి వెళ్ళాలి అది, లేదా డైరెక్ట్ 34,800 పైన గ్యాప్ అప్ అయితేనే మనం ఏమైనా బయింగ్ సైడ్ థింక్ చేయొచ్చు. సిమిలర్ అండి, నిఫ్టీ కండిషన్ కూడా అట్లాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. సో దీనికి వచ్చేసి 16,400 క్రాస్ చేసేంత వరకు అలాగా మనం హ్యాపీగా బై సైడ్ ఏం ఆలోచించకుండా ఉంటే బెస్ట్. 16,300 అబో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం ఈ గ్యాప్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో 16,100 నుంచి 300 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ సైడ్ వేస్ మూమెంట్ ఉంటుంది. కానీ 16,100 బ్రేక్ చేస్తే, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మనకి 16,100 బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనేది 16,000. ఇంకా 16,000 కూడా బ్రేక్ చేస్తే ఇక చాలా కిందికి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ ఏంటంటే ఇది బ్రేక్ చేయాలండి. ఇక్కడ 34,000 బ్రేక్ చేయాలి, ఇక్కడ 16,100 బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్ అవుతుందా లేదా అనేది రేపు మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఓకేనా, సో మాక్సిమం షార్ట్ సైడే ఉండండి ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే. అంటిల్ అన్లెస్ భారీ గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయితే కొంచెం సైడ్ వేస్ మూవ్మెంట్ ఉండొచ్చు. మరీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, అంటే 16,000 కింద మరీ ఓపెన్ అయినా కానీ దీని దరిదాపులో కొంచెం ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినట్టు ఉన్నా కానీ నాకు తెలిసి కొంచెం సైడ్ వేస్ మూవ్మెంట్ ఉండొచ్చు. నిఫ్టీకి కొంచెం స్పేస్ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీకి అయితే అంత స్పేస్ అయితే ఏం లేదు. దీని కింద ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ సైడ్ వేస్ మూవ్మెంట్ వెళ్ళిపోవచ్చు. నిఫ్టీ కొంచెం నెగిటివ్గా చేయొచ్చు, సో మీరు అప్పుడు కూడా సెల్ సైడ్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ కమెంట్స్ అన్ని చూస్తున్నాను. ఈ వీకెండ్ మ్యాక్సిమం దానికి ఆన్సర్ చేస్తాను. సో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను చేసే ట్రేడ్స్ గురించి కానీ చాలా అడిగారు. వాటన్నిటికీ నేను ఈ వీకెండ్ వీడియో చేసి ఆన్సర్స్ ఇస్తాను. సో మీ కమెంట్స్ అట్లాగే కంటిన్యూ చేయండి. అండ్
మన వీడియోస్ నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మళ్ళీ రేపటి అనాలిసిస్‌తో రేపు కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.